భువనేశ్వరి టెక్నాలజీస్. ఈరోజు వీడియోలో జేక్వెరీ అకార్డియన్ గురించి చెప్తాను. పూర్తిగా వినండి, ఏది మిస్ కాకుండా. వాట్ ఈజ్ అకార్డియన్? అకార్డియన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఒక ఒక చిన్న చిన్న ట్రాక్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక స్విచెస్ లాగా ఉంటాయి, బటన్స్ లాగా ఉంటాయి. అవి క్లిక్ చేసిన వెంటనే దాని లోపల కంటెంట్ అంతా మనకు కనిపిస్తుంది. ఏం చేయాలి? సపోజ్ మీరు హెల్ప్ డెస్క్ కి వెళ్ళారు అంటే, ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి మీకు హెల్ప్ కావాలని అడుగుతారనుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు క్వశ్చన్స్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఆన్సర్, రీసెంట్లీ క్వశ్చన్స్ ఆస్క్కి వెళ్ళినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎప్పుడైతే మనం ఆ బటన్ మీద క్లిక్ చేస్తామో దానికి తగ్గట్టుగా మనకి కింద కంటెంట్ అనేది కనిపిస్తుంది కదా. క్లిక్ చేసిన వెంటనే కనిపిస్తుంది, మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోవడం. సో ఇలా జరుగుతుంటుంది. సో అదే అండి ఎకోడియన్. సో ఆ ఎకోడియన్ యూజ్ చేయడం వల్ల అంత యూజ్ ఉంది. మనకి వెబ్సైట్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. చాలా కంటెంట్ కూడా లోపల దాగి ఉంటుంది కాబట్టి. సో అకార్డియన్ వల్ల అదనమాట యూజ్. సో అది మీకు ఒకసారి చేసి చూపిస్తాను, అసలు ఎలా వాడతారు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ ఫైల్ని ఫస్ట్ సేవ్ చేస్తాను. సో సేవ్ యాజ్ జేక్వెరీ దాంట్లోకి పెట్టాలి. సో దీనికి వచ్చేసి నేను అకార్డియన్ అని ఇస్తున్నాను. అకార్డియన్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తున్నాను. సో హెచ్టిఎంఎల్ఏ కదండి కావాల్సింది. సో హెచ్టిఎంఎల్ నేను సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ దీని స్ట్రక్చర్ రావడానికి Shift+1 క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ అనేది వస్తుంది కదా. సో ఈ స్ట్రక్చర్ అనేది వచ్చింది. సో టైటిల్ ని తీసేసి నేను ఇక్కడ అకార్డియన్ అని ఇస్తున్నాను. టైటిల్ వచ్చేసి, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి స్క్రిప్ట్ ట్యాగ్స్ కానీ మనకి తెలుసు కదా అసలు ఏమి ఇవ్వాలి. స్టైల్స్ ట్యాగ్స్ కానీ మనం ఇస్తాం కదా, ఆల్రెడీ లింక్ దాంట్లో ఉంది కదా. మనం చేసుకోవడం కంటే డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయడం రైట్. సో అందుకని ఇక్కడ నుంచి లింక్ రిలేషన్ ట్యాగ్ ఏవైతే ఏ యూఏ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో చూడండి, మనకి కావాల్సిన ఎప్పుడైనా సరే, నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, జేక్వెరీ యూఐలో మనకి జేక్వెరీ యూఐ డాట్ సిఎస్ఎస్, స్ట్రక్చర్ డాట్ సిఎస్ఎస్, జేక్వెరీ యూఐ డాట్ థీమ్ డాట్ సిఎస్ఎస్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి స్ట్రక్చర్ కానీ మొత్తం ఇవ్వడానికి. సో ఈ ఫైల్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి స్టైల్స్ పార్ట్స్ లో. నెక్స్ట్ అలాగే మనకి బాడీ తర్వాత మనం స్క్రిప్ట్ ట్యాగ్స్ మనం రాస్తాము. సో ఆ స్క్రిప్ట్ ట్యాగ్స్ కూడా మనం ఇక్కడ నుంచి పేస్ట్ చేస్తాను, అంటే ఇక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. మనకి ఫస్ట్ అయితే మనం ఎప్పుడు కూడా జేక్వెరీ డాట్ జేఎస్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి, తర్వాత జేక్వెరీ యూఐ డాట్ జేఎస్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది వర్క్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్ లో చెప్పాను అసలు జేక్వెరీని ఎలా మనం చేయాలి, అంటే ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, సో అటువంటి మొత్తం చెప్పాను, ఏంటి అసలు ఎలా వాడతారు అనేది కూడా. స్క్రిప్ట్ ట్యాగ్ నేను క్లోజ్ చేయలేదు. సో స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ మన స్క్రిప్ట్ ట్యాగ్లు ఇప్పుడు రాయాలి. దానికంటే ముందు మనం బాడీ పార్ట్లో ఏమేమి రాద్దామంటే, ఒక డివ్ ట్యాగ్ని తీసుకొని, ఆ డివ్ ట్యాగ్ అంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ని ఎలా స్టైల్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటి వాటిని మనం స్టైల్ చేసుకోవాలంటే ఫస్ట్ సంథింగ్ నేను అకార్డియన్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నాను. అకార్డియన్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ మనకి ఒక డివ్ ట్యాగ్ అయితే తీసుకుంటున్నాను. డివ్ ఐడి ఇస్తున్నాను దీనికి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఐడి అనేది. సో ప్యానల్ అని ఇస్తున్నాను, ఐడి వచ్చేసి ఆర్ ప్యానల్స్, ఇవన్నీ కూడా ఒక ప్యానల్స్ కాబట్టి. సో ఈ డివ్ ట్యాగ్ లో మొత్తం చాలా రకాలైన, అంటే H3 కానీ P1 కానీ ఇవన్నీ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ ఉంటాయి అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ అని ఇస్తున్నాను H3. అండ్ ఈ పారాగ్రాఫ్ లో నేను ఈ పారా అని చెప్పేసి ఇస్తున్నాను కదా, దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్. ఫస్ట్ పారాగ్రాఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగే నెక్స్ట్ H3P మళ్ళీ సేమ్ అనమాట, అలాగే ఇస్తున్నాను. నెక్స్ట్ సో కాపీ పేస్ట్ చేస్తాను, అది రైట్, అది బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి ఈజీగా ఉంటుంది కదా ఏదైనా సరే కాపీ పేస్ట్ చేస్తే.
అంటే కొన్ని ట్యాగ్స్. బట్ ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ కాదు, ఇది సెకండ్ పారాగ్రాఫ్, అండ్ దిస్ ఇస్ సెకండ్ పారాగ్రాఫ్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో థర్డ్ పారాగ్రాఫ్, and this is third paragraph, and this is fourth paragraph, this is fourth paragraph. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా కూడా నేను చెప్తుంది ఏంటంటే ఒక ఐడిలో ఎలా వస్తాయి అని చెప్పడానికి. ఇప్పుడు నార్మల్గా ఎలా ఉంటుంది అంటే జస్ట్ అసలు అకార్డియన్ అప్లై చేయకముందు ఎలా ఉంది, అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది చూడాలంటే ఫస్ట్ అయితే దీని పార్ట్ని నేను కాపీ చేస్తాను. అండ్ ఈ పార్ట్ని తీసుకెళ్ళి నేను ఒకసారి క్రోమ్లో ఒకసారి చూపిస్తాను. అంటే ఫస్ట్ ఎలా ఉంది, తర్వాత ఎలా మారింది అకార్డియన్ మన అప్లై చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే జస్ట్ అకార్డియన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఒకటి వచ్చింది కదా. సో ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అకార్డియన్ని అప్లై చేయడానికి నేను దాని యొక్క ఐడిని తీసుకొని రాస్తాను. సో ఇది వచ్చేసి మన డాలర్ సింబల్ మనం యూజ్ చేస్తాం కదా, అంటే ఒక సెలెక్టర్ లాగా అనమాట. సో ఇది వచ్చేసి ప్యానల్స్. ఈ ప్యానల్స్ని మనం సెలెక్ట్ చేసినట్టు మనకు తెలియాలి. సో అకార్డియన్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి డాట్ అకార్డియన్ అని మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎంటర్ చేసిన వెంటనే మనకి కొలాప్సిబుల్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. అది కొలాప్సిబుల్ అంటే ఏంటంటే మనకి ఆన్ చేసిన ఆఫ్ చేసిన మనకి అది అది ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. సో అది కొలాప్సిబుల్ అనేది ట్రూ ఇవ్వాలి. సో ట్రూ ఇవ్వగానే అది వర్క్ అవుతుంది అనమాట. సో అదొక ఆప్షన్. సో ఇది ఒక ఆప్షన్, కొలాప్సిబుల్ అనేది ఒక ఆప్షన్ అనమాట. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. దానికంటే ఫస్ట్ దీన్ని చెక్ చేద్దాం అకార్డియన్ అనేది వస్తుందా లేదా. సో ఫస్ట్ అయితే దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. సో చూడండి బై డిఫాల్ట్గా ఫస్ట్ ఇది డ్రాప్ అయి ఉంది. సో దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తాను, మళ్ళీ ఇది ఓపెన్ చేశాను. సో మిగతాది క్లోజ్ అయింది కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్, ఇది సెకండ్ పారాగ్రాఫ్, ఇది థర్డ్ పారాగ్రాఫ్ ఓపెన్ చేయగానే లోపల కంటెంట్ అనేది మనకి కనిపిస్తుంది. చాలా నీట్గా ఉంది కదా. సో అలాగే లోపల కూడా దిస్ ఫోర్త్ పారాగ్రాఫ్ అనేది ఇది ఉంది. సో ఇలాగ మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొలాప్సిబులే కాదు, మనకి ఏ ఈవెంట్ మీద ఇది వర్క్ అవుతుంది. సో ఈవెంట్ కూడా మనం రాసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది క్లిక్ ఈవెంట్ మీద వర్క్ అవుతుంది ప్రెసెంట్. బై డిఫాల్ట్ కూడా ఎప్పుడు కూడా క్లిక్ ఈవెంట్ మీదే ఉంటుంది. ట్రై చేద్దాము. క్లిక్ ఈవెంట్ ట్రై చేస్తే ఒకసారి చూద్దాము. సో జస్ట్ క్లిక్ ఈవెంట్కి అయితే వస్తుంది కదా, ప్రెసెంట్ క్లిక్ ఈవెంట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కదండి. అంటే మనకి ఎంతసేపు అది వర్క్ అవ్వాలి, ఎంతసేపు ఉండాలి అది కూడా ఉంటుంది కదా. సో 2000 సెకండ్స్ అంటే 2 సెకండ్స్ అనమాట. సో జస్ట్ అది ఇవ్వడం వల్ల ఏంటంటే 2 సెకండ్స్ అది యానిమేట్ అయ్యే అవకాశం ఉంది అంతే. సో ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. సో ఫస్ట్ దీన్ని జస్ట్ ఇలా రాగానే అది యానిమేట్ అయ్యి స్లోగా యానిమేట్ అవుతుంది చూడండి. నేను మళ్ళీ చేశాను. సో నెక్స్ట్ 2 సెకండ్స్లో అది యానిమేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కూడా అది 2 సెకండ్స్ అది యానిమేట్ అవుతుంది. స్లోగా, చాలా స్లోగా వస్తుంది. సో ఇది యానిమేషన్ అనమాట. ఆర్ 3 సెకండ్స్ మీరు పెట్టుకోవచ్చు, 2 or 3 or 4 మీ ఇష్టం అది. అలాగే యానిమేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చూసాం కదా. అలాగే యాక్టివ్ అనేది ఒక ఆప్షన్. మనం 1 ఇచ్చుకోవచ్చు, 0 ఇచ్చుకోవచ్చు. సో 1 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందని చూద్దాము. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను, ఇది క్లోజ్ చేశాను. బై డిఫాల్ట్గా ఇది అంటే 0th పారామీటర్ అంటే ఫస్ట్ అనమాట. మనం 1 ఇచ్చాం కాబట్టి సెకండ్ది అయితే ఓపెన్ అయింది, అంటే యాక్టివ్గా ఉంది సెకండ్ది. ఒకవేళ 0 ఇస్తే ఫస్ట్ది ఓపెన్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రిఫ్రెష్ చేశాను. సో ఫస్ట్ది యాక్టివ్గా ఉంది. సో మనకి ఇండెక్స్ ప్రకారం ఫస్ట్ 0th యాక్టివ్గా ఉంది. నెక్స్ట్ 1 కావాలంటే 1, 2 కావాలి 2, 3 కావాలంటే 3. అంటే థర్డ్ యొక్క ఈ ప్యానల్స్ అనేవి, అంటే ఈ స్విచెస్, ఈ బటన్స్ అనేవి అలా వర్క్ అవుతాయి. మనం యాక్టివ్ అనేది ఏది యాక్టివ్ చేస్తాం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ స్టైల్. ఈ హైట్ స్టైల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట.
ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ అనేది మనం ట్రూ పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న చిన్న కంటెంట్ కాబట్టి ఇలా ఉంది. లేదు హెయిర్ స్టైల్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో నేను కొంత కంటెంట్ ని యాడ్ చేశాను. ఇంకా చాలా చాలా కంటెంట్ ని యాడ్ చేశాను. ఇలా కంటెంట్ యాడ్ చేసినప్పుడు సో ఫస్ట్ అయితే రీఫ్రెష్ కాదు, సారీ, ఫస్ట్ అయితే దీన్ని చాలా కంటెంట్ యాడ్ చేద్దాం. కంటెంట్ యాడ్ చేశాను, సేవ్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇలా కంటెంట్ యాడ్ చేసా కదా, యాడ్ చేసినప్పుడు ఏంటి, ఫస్ట్ ఇది అసలు హైట్ స్టైల్ ఇవ్వలేదు. దీన్ని కామెంట్ చేద్దాము, ఆర్ ఎస్, కామెంట్ అయితే చేశాం కదా. ఫస్ట్ దీన్ని ఒకసారి మామూలుగా అంటే నార్మల్గా చూద్దాము. సో చూసారు కదా, ఇంత పెద్దగా వచ్చింది. ఇంకా కావాలి నాకు, ఇంకా కావాలి అంటే ఇంకా యాడ్ చేద్దాం కంటెంట్ని. ఓకే, సరిపోతుంది అనుకుంటాను. సో కంటెంట్ యాడ్ చేశాను కదా, ఒకసారి చూడండి, రీఫ్రెష్ చేశాను. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఒకటి వచ్చింది. ఇదేంటి అంటే మనకి స్లైడ్ గా జరుపుకోవడానికి వచ్చింది. సో నెక్స్ట్ దానికి కూడా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంటీ స్పేస్ వచ్చింది, చూసారా? సెకండ్ పారాగ్రాఫ్ తర్వాత మనకి ఎంటీ స్పేస్ వచ్చింది. నాకు ఇలా కాదు, ఎంత కంటెంట్ కావాలనుకుంటే అంత కంటెంట్ ను అది అడ్జస్ట్ అయిపోవాలి, అంతే ఉండాలి, మనకి ఇంకా స్పేస్ ఎక్స్ట్రా రాకూడదు. ఇక్కడ మనకి ఎంటీ స్పేస్ వచ్చింది కదా, ఫస్ట్ పారాగ్రాఫ్ లో అయితే ఓకే దీనికి సరిపోతుంది కాబట్టి అనుకోవచ్చు, కానీ నాకు సెకండ్ పారాగ్రాఫ్ లో కూడా ఎంటీ స్పేస్ వచ్చేసింది. నాకు ఇలా ఉండకూడదు, కరెక్ట్ గా ఇంతకు ముందు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎక్కడైతే కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఆ కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. సో అలా కావాలి అనుకుంటే మనకి ఈ హైట్ స్టైల్ ప్రాపర్టీ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే దీన్ని అన్కామెంట్ చేస్తున్నాను, ఒకసారి రీఫ్రెష్ చేద్దాము ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో రీఫ్రెష్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా ఉంది కదా, ఇది హైట్ స్టైల్ అండ్ ప్రాపర్టీని అప్లై చేసిన తర్వాత ఇది ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశాను. సో చూడండి, ఇది సెంటర్ లోకి వచ్చింది, ఎటువంటి ఎంటీ స్పేస్ అయితే ఆక్యుపై చేయట్లా. అంటే ఎంత కంటెంట్ ఉంటుందో అంత కంటెంట్ అది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ గా కరెక్ట్ గా ఇది మధ్యలో మిడిల్లో ఉంది. పైన గ్యాప్ కానీ కింద గ్యాప్ కానీ ఎక్స్ట్రా ఏం లేదు. అంతకు ముందు గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇలా హైట్ స్టైల్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐకాన్స్. మనకి ఐకాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నార్మల్ గా అయితే ఇప్పుడు ఒక యారో సింబల్ లాగా, డాట్ సింబల్ లాగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ సింబల్ లాగా, యారో సింబల్ లాగా చూపిస్తుంది. నాకు అలా కాదు, నాకు ప్లస్ మైనస్ సింబల్స్ కావాలి అనుకున్నాం. అప్పుడేంటి, ఐకాన్స్ లో మనకి చాలా సింబల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు జేక్వెరీ యూఐ వెబ్సైట్ కి వెళ్తే మీకు ఆ జేక్వెరీ యూఐకి సంబంధించిన ఐకాన్స్ మొత్తం మనకి కనిపిస్తాయి. నాకు ప్లస్ మైనసే కాదు, మీకు ఇంకా చాలా ఐకాన్స్ కావాలనుకుంటే అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి, సో ఐకాన్స్ కావాలి కాబట్టి హెడర్ ఎలా ఉండాలి. ఓకే, హెడర్ అనేది నాకు యూఐ ఐకాన్ ఇది, అలాగే నాకు ప్లస్ సింబల్ కావాలి కాబట్టి ప్లస్ అని పెడుతున్నాను. ఓకేనా, తర్వాత వచ్చేసి యాక్టివ్ హెడర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఏది యాక్టివ్ హెడర్ అంటే, ఏదైతే హెడర్ ఉందో ఆ హెడర్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో దానికి ఈ సింబల్ అప్లై అవుతుంది. సో దీనికి ఏంటంటే యూఐ ఐకాన్ మైనస్. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఏంటంటే దీని అర్థం ఏంటంటే, హెడర్ అనేది నార్మల్ గా ఉండేది, అంటే జస్ట్ మనకి కనిపించేది, పైకి కనిపించేది. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో అది యాక్టివ్ అవుతుంది కదా, అది యాక్టివ్ హెడర్ గా వర్క్ అవుతుంది. అప్పుడు మనకి ఈ మైనస్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను సేవ్ చేశాను. సో దీన్ని సేవ్ చేసిన తర్వాత ఒకసారి మనం చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో రీఫ్రెష్ చేస్తున్నాను. సో చూడండి, ఇది యాక్టివ్ గా ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది కదా. ఈ మైనస్ సింబల్ అర్థం ఏంటంటే ఇది యాక్టివ్ హెడర్ అని. ఓకే, ఇది ఓపెన్ అయింది, యాక్టివ్ హెడర్ కి ఈ యూఐ ఐకాన్ యూజ్ అవుతుంది. అండ్ నేను ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత ఇది యాక్టివ్ కాదు, జస్ట్ హెడర్ మాత్రమే. సో దానికి ప్లస్ ఐకాన్ మనం యూజ్ చేసాం. ఓకే, యాక్టివ్ హెడర్, నార్మల్ హెడర్ అన్నమాట. సో అలాగే ఇది యాక్టివ్ హెడర్.
నార్మల్ హెడర్ అయిపోయింది. సో ఇలాగా మనకి మొత్తం ఇది అకార్డియన్ అనేది ఇంత యూజ్ఫుల్గా ఉంటుంది వెబ్సైట్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు కానీ ఇలాంటి అకార్డియన్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియోలో మొత్తం jQuery UI యొక్క అకార్డియన్ గురించి చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా విడ్జెట్స్ కానీ ఐకాన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో వాటి గురించి చెప్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది. మీకు ఏమైనా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.